ప్రభు యేసు నామమున మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుడు మరొకసారి ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. మరి దేవునికి వందనాలు చెల్లించి మనం ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు నాయనా. మరి యొక్క వాక్యము మరి వింటాకు ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మరి యొక్క అవకాశాన్ని కలగ చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల వంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా యేసయ్య పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున మన యొక్క అంశము విశ్వాసం ద్వారా అనేక మంది మరి బైబిల్లో మరి మరణించిన తిరిగి లేచేవారు మరి చూసుకున్నట్లయితే మరి చాలామంది కూడా ఉండి ఉన్నారు. మరి లోక సువార్తలో ఒక కుమార్తె గురించి మాట్లాడుతున్నది. ఆమె 12 సంవత్సరాలు. యాయూరుకి ఒక కుమార్తె ఉండి ఉన్నది. ఆయన చూసుకున్నట్లయితే యేసయ్య దగ్గరకు పరిగెట్టి ఉన్నాడు. యేసయ్యకు మరి యొక్క మాటలు విన్నప్పుడు 12 సంవత్సరాలు యొక్క చిన్న కుమార్తె అనేప్పుడు యాయూరు యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా ఉన్నదని ఆయన చూస్తున్నాడు. యాయూరు యేసయ్యను బ్రతిమాలుతున్నాడు. అయ్యా యేసయ్య, నా ఇంటికి వచ్చి నా యొక్క కుమార్తెను బాగు చేయయ్యా అనేసి యాయూరు యేసయ్య దగ్గరికి రావడం జరిగి ఉన్నది. ఆ యొక్క గుంపులో యాయూరు అడుగుతుండగా యేసయ్యను ఒక వ్యక్తి మరి ఆయన యాయూరు యొక్క పనివాళ్ళు మరి వచ్చి ఉన్నారు. వచ్చి, అయ్యా యాయూరు, నువ్వెంత బతిమాలినప్పుడు కూడా నీ కుమార్తె నీకు దొరకదు. ఎందుకంటే నీ యొక్క కుమార్తె మరణించి ఉన్నది, ఆమె నీకు ఇంకా దొరకదు. యేసయ్య ఆ యొక్క యాయూరును మరి ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులను తీసుకుని యాయూరు యొక్క కుటుంబానికి వెళ్ళి ఉన్నాడు. యాయూరుకి విశ్వాసము వదులుకోలేదు. ఇంకెందుకు, నా యొక్క కుమార్తె మరణించున్నది కదా, ఇంకా నీ అవసరం లేదు యేసయ్య నాకు అనేసి యాయూరు వదిలిపెట్టి వెళ్ళలేదు. ఒకవైపు యాయూరు, ఇంకెందుకు నువ్వు యేసయ్యను బ్రతిమాలుతున్నావు, ఇంక వచ్చే అనేసి యాయూరుని మరి వేడుకున్నాడు. అతను యాయూరు యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉండి ఉన్నది. యాయూరు యేసయ్యను తీసుకుని వెళుచున్నాడు. అక్కడ ఇంటికాడ చూసుకున్నట్లయితే కుమార్తె మంచం మీద ఉండి ఉన్నది. ఆ యొక్క 12 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క చిన్న పాప మంచం మీద పడుకొని ఉండి ఉన్నది. యేసయ్య మరి 2 శిశువులను లోపల తీసుకెళ్ళి ఉన్నాడు. మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని చెప్పి ఉన్నాడు. యేసయ్య ప్రార్థన చేసి ఉన్నాడు. ఓ చిన్నదానా లెమ్ము అనేసి పలికి ఉన్నాడు. ఓ చిన్నదానా లెమ్ము అనేసి చెప్పినప్పుడు ఆ యొక్క చిన్న కుమార్తె లేచి యేసయ్య యొక్క ముఖాన్ని చూసి ఉన్నది. లోక సువార్త 8వ అధ్యాయం 49, 56 వరకు చూసుకున్నట్లయితే ఆ యొక్క కుమార్తె కొరకు మనం చక్కగా చూడవచ్చు. లేచి ఆ యొక్క కుమార్తె యేసయ్యను చూసినప్పుడు ఆమె చాలా ఆనందించి ఉన్నది. నిద్రపోతున్నట్టుగానే ఆమె నిద్రపోయింది తప్ప చనిపోయినట్టుగా ఆమె లేదు. వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. ఇదేమిటి, యేసయ్య చనిపోయినటువంటి యొక్క కుమార్తెను బ్రతికించి ఉన్నాడని వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. అవును, దేవుని యొక్క కార్యాలు మనకే తెలియవు. విశ్వాసముతో యాయూరు తన కుమార్తెను బ్రతికించుకోవడానికి మరి అక్కడికి వచ్చి ఉన్నాడు.
చాలామంది కూడా హాస్పిటల్లో ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు. వారి యొక్క ప్రార్థన దేవునికి చేరినట్లయితే ఆ ప్రమాదం నుంచి తప్పిస్తున్నాడు. మరొక వ్యక్తి కరెంటు పనికి వెళుతూ ఆ యొక్క కరెంటు పని చేస్తుండగా ఆయనకు కరెంటు కొట్టి ఉన్నది. ఈ యొక్క కరెంటు కొట్టినప్పుడు ఆయన వెనక్కి పడిపోయి ఆ యొక్క నిచ్చెను పట్టుకుని వదలలేదు, ఇనప నిచ్చెను పట్టుకుని ఉన్నాడు. ఆ యొక్క కరెంటు దానికి పాస్ అయ్యి ఆయన యొక్క నరాల్లోనూ ఈ యొక్క కరెంటు పాస్ అయ్యి ఆయన అక్కడికక్కడే పడిపోయి కొట్లాడుకుంటుంటే అంతలోనే ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. వచ్చి గబగబా ఫోన్ తీసుకుని ఆ యొక్క ప్రమాదంలో ఉంటుండగా ఆయన ఊపిరితో కొట్లాడుతున్నాడు. ఆ యొక్క ఊపిరితో కొట్లాడుతున్నప్పుడు ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో పాస్టర్ గారికి ఫోన్ చేసి ఉన్నాడు. పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఆ పాస్టర్ గారు ఆ యొక్క ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఫోన్ ఆయన యొక్క చెవి దగ్గర పెట్టి ఉన్నారు. కరెంటు షాకు దెబ్బతినేసినటువంటి యొక్క వ్యక్తికి యొక్క చెవు కాడ పెట్టి వినిపిస్తున్నారు. ఆ యొక్క ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క ఊపిరి ఆ యొక్క మరి గొంతుకులోకి వెళ్తున్నట్టుగా ఆయనకు అనిపించిందంట. దేవుని యొక్క కార్యము ఆయన మరి జరిగి ఉన్నది. ఎప్పుడైతే ఊపిరి లోపలికి వెళ్ళి ఉన్నదో ఆయన ఊపిరి పొంది ఆయన ప్రాణానికి మరి దేవుడు ప్రాణం ఇచ్చినట్టుగా ఆయనకి అనిపించి ఉన్నది. ఆయన హాస్పిటల్లో పెట్టి ఉన్నారు. ఆ యొక్క కరెంట్ షాకు దెబ్బతిన్నటువంటి వ్యక్తికి మరి నరాలు కూడా మరి చేతులు పనిచేయకుండా చేతులు మరి లేకుండా అయిపోయినాయి. అయినప్పుడు కూడా దేవుడు ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి యొక్క పాస్టర్ గారికి ఆయన ఫోన్ చేసి అయ్యా ఈ యొక్క స్థితిలో మరి యొక్క బిడ్డ ఉండి ఉన్నాడు అని ఆయన ఫోన్ చేసేటప్పుడు ఆ యొక్క ఫోన్ ద్వారా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆయన ఊపిరి పొంది జీవాన్ని పొంది ఉన్నాడు. విశ్వాస ప్రార్థన మరణములో నుండి ఆయనకి జీవాన్ని కలిగి ఉన్నది. ఈ భూమి మీద చాలామంది కూడా మరణంలో ఉన్నప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే మరణములోని కూడా మరి జీవాన్ని పొందుతున్నారు. మరి లాజరు కూడా చూసుకున్నట్లయితే యోహాను 11వ అధ్యాయము 43వ వచనం కానీ చూసుకున్నట్లయితే ఆయన కూడా మరణించినప్పుడు కూడా యేసు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు ఆశ్చర్యపోయి ఉన్నారు. ఆ యొక్క మరి ఈ యొక్క రాయితో మూసేసినటువంటి యొక్క లాజరును ఆ యొక్క రాయిని తొలగించమని యేసయ్య చెప్పినప్పుడు వారందరూ కూడా ఇదేమిటి యేసయ్య, మరి చానాలు మరి 4 రోజులు అయిపోయింది, ఈ 4 రోజులు మరి యొక్క సమాధిలో ఉన్న వాసన వచ్చేస్తుంది అనేసి వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు యేసయ్య ఆ యొక్క రాయిని తొలగించమని చెప్పి ఉన్నాడు. నిద్రపోతున్నటువంటి లాజరును ఆయన యొక్క మాట ద్వారా లేపి ఉన్నాడు. ఆయన మాట ద్వారా ఆయనకు జీవము పోసి ఉన్నాడు. చనిపోయినటువంటి లాజరును తిరిగి మరలా లేపి ఉన్నాడు. మరలా తిరిగి లేపి ఉన్నాడు ఈ లాజరును. ఎప్పుడైతే లాజరు మరి మరణంలో నుంచి మరలా ఆయనకు జీవం పొంది ఉన్నాడో లేచి ఏమి తెలియనట్టు వాడిగా ఆయన మళ్ళీ యథావిధిగా ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చి ఉన్నాడు. వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. ఇదేమిటి మరి విశ్వాసముతో మరి మేము ఎన్ని చేసినప్పుడు కూడా ఈ కార్యాలు మేము చేయలేదు,
మరి అటువంటిది యేసయ్య మరి యొక్క కార్యము చేసి ఉన్నాడని వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. మరణం నుంచి జీవము రావడం అంటే చాలా ఆశ్చర్యకార్యం. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే యేసయ్యను కూడా సమాధిలో ఉండి ఉన్నాడు. ఆయన 3 రోజులు ఆయన చెప్పి ఉన్నాడు, నేను తిరిగి మరలా నేను వస్తానని చెప్పి ఉన్నాడు. వారందరూ కూడా నమ్మలేదు. ఇదేమిటి, మానవులుగా ఎవరో చనిపోయి తిరిగి లేవడం ఏంటి అనేసి వారెవరు కూడా నమ్మలేదు. మరి యేసయ్య తిరిగి నేను వస్తాను అని చెప్పి ఉన్నటువంటి రీతిగానే ఆయన సమాధిలో నుంచి ఆయన బయటికి వస్తుండగా మరి గాడ్గా మరి ఉంటున్నటువంటి ఆ సమాధి దగ్గర వారు కూడా భయం చెంది ఉన్నారు. ఆ యొక్క సమాధి ఆ యొక్క రాయ తొలగించినప్పుడు, ఆ యొక్క సంఖ్యలు తెగిపోయినప్పుడు ఆయన యథావిధిగా ఏ రీతిగా అయితే మరి ముందు ఉండి ఉన్నాడో ఆ రీతిగానే ఆయన బయటికి రావడము వారు కూడా చూసి ఉన్నారు. వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు, యేసయ్య మరలా తిరిగి వచ్చి ఉన్నాడని. యేసయ్య ఈ యొక్క భూలోకానికి మరెన్నో ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు. విశ్వాసము ద్వారా ఆయన ఈ యొక్క భూలోకానికి నేను తిరిగి మరలా నేను వస్తాను అనేసి మరలా ఆజ్ఞాపించినట్టుగానే రెండో రాకడు కూడా ఆయన మరలా మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. తిరిగి నేను వస్తాను అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ విశ్వాసం కలిగి మనం ఉంటున్నాం? దేవుని మీద విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఉంటున్నామా లేదో ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్య మరి యొక్క కుమార్తెను 12 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క కుమార్తెని మరలా జీవాన్ని పోసేటప్పుడు వారందరూ ఆశ్చర్యపోయి ఉన్నారు. మరి అదే రీతిగా మరి లాజరు కూడా ఆయన యొక్క ఊపిరి వచ్చేటప్పుడు ఆయన కూడా మరి యొక్క చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. మరి గనురాలు అయినటువంటి ఆ యొక్క స్త్రీ తన కుమారుడిని తీసుకుని వచ్చి ఉన్నది ఎలీషా దగ్గరకు. అయ్యా, ఈ యొక్క కుమారుడిని మరి నాకు ఇచ్చి ఉన్నావు, ఈ కుమారుడు మరణ స్థితిలో ఉండి ఉన్నాడు, నేను ఏం చేయగలనయ్యా అనేసి ఆమె పరిగెత్తుకుంటా ఎలీషా దగ్గరికి వచ్చి ఉన్నది. నా యొక్క కుమారుడిని బాగు చేయి, నా కుమారుడిని ఈ ప్రాణము నుంచి జీవం పోయాయా అనేసి ఆ యొక్క స్త్రీ అడిగి ఉన్నది. ఈ ప్రాణము దేవుడు ఇచ్చినటువంటిది కాబట్టి ఇక జీవం పోయాయా అనేసి ఆమె అడిగి ఉన్నది. ఆ ఎలీషా ఆయనను తాకి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఎలీషా ఆ యొక్క గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఇక్కడ కూడా మరణంలో ఉన్నటువంటి యొక్క కుమారుడిని మరలా తిరిగి లేపి ఉన్నాడు. నీ యొక్క ప్రార్థన శక్తి ఉన్నట్లయితే నీ యొక్క కుటుంబంలో కూడా ఎటువంటి నష్టము కలగకుండా ప్రాణ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మీ యొక్క ప్రార్థనను ఆలకించి వారిని బ్రతికిస్తాడు. మీరు ఖచ్చితంగా విశ్వాసంగా మీరు దేవుణ్ణి అడిగినట్లయితే ఆ రీతిగా మనం అడగాలి. ఒక ఆవిడ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో పెట్టి ఉన్నారు. ఒకే ఒక కుమార్తె ఉండి ఉన్నది. మరి కుమార్తె అదేవిధంగా తన భర్త ఎంతగానో మరి బాధపడుతూ ఏడవడం ప్రారంభించారు. మేము ఇదివరకు ముగ్గురము చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. నేను, నా యొక్క భార్య, నా యొక్క బిడ్డ ఎంతగానో సంతోషంగా ఉండేవారు. నా యొక్క భార్యకు యాక్సిడెంట్ అయ్యింది. నా యొక్క కుమార్తె నేను ఎన్నాళ్ళు
ఈ బాధతో మేము ఉండాలి అని వారిద్దరూ కూడా దేవునికి వందనాలు చెల్లించాలని వారి ప్రార్థన ఎంతగానో ప్రార్థించి ఉన్నారు. హాస్పిటల్లో ఆమె ఉండి ఉన్నది, ప్రార్థన చేసి ఉన్నారు. అయ్యా, నీ చిత్తమైతే ఊపిరి పోసినట్లయితే నా యొక్క భార్యను బ్రతికించినట్లయితే నా యొక్క కుమార్తె, నేను, నా యొక్క కుటుంబం అంతా కూడా నీ యొక్క సేవలో మేము ఉంటాము, నీ యొక్క సేవలో మేము నడుచుకుంటాము, నీకు కృతజ్ఞత కలిగి ఉంటాము, నీకు మేము వందనాలు చెల్లిస్తూ నీ యొక్క సేవను మేము కొనసాగిస్తామని వారు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు. ప్రార్థన చేసినట్టుగానే దేవుడు సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. తర్వాతగా వారు చెప్పి ఉన్నారు, ఇంకో 3 రోజుల్లో ఆమె ప్రాణం రావచ్చు, రాకపోవచ్చు అన్నారు మరలా. అయితే ఇంకను కూడా వారు విశ్వాసం ఉంచి ఉన్నారు. ఇంకా 3 రోజులు మరి డాక్టర్ గారు మాకు మాట చెప్పి ఉన్నారు, మా దేవుడిని మేము విడిచిపెట్టమని వారు ఇంకను ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అటు రీతిగానే ఆ యొక్క 3 రోజులు గడిచి ఉన్నాయి. ఆమె కదలటం ప్రారంభించింది. వారందరూ కూడా, డాక్టర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. ఇదేమిటి, మేము ఎప్పుడు ఈ రీతిగా మేము చూడలేదు, ఇంతలా యాక్సిడెంట్ అయినటువంటి మరి యొక్క హాస్పిటల్లో మరణించే వారి తప్ప బ్రతికే వారు ఎవరు కూడా లేరు, ఎక్కడి నుంచి ఈమెకి ప్రాణం వచ్చిన్నదని వారు ఆశ్చర్యపోయి ఉన్నారు. తన భర్త మరి యొక్క కుమార్తె ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఆమె బ్రతికి తన భర్తను పిలిచి ఉన్నది. అయ్యా, నేను ఏం చేసి ఉన్నానయ్యా, నా దేవుడు నన్ను ఈ రీతిగా ప్రాణం పోసి ఉన్నాడు అనేసి అడిగినప్పుడు ఆమెకి సమాధానము ఇలా ఈ రీతిగా చెప్పి ఉన్నాడు, నువ్వు హాస్పిటల్లో ఉంటుండగా నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, కుమార్తె కూడా ఎంతగానో ప్రార్థన, మేమిద్దరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, దేవుడు మా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, మనిద్దరము మరి నా యొక్క బిడ్డ సంతోషంగా ఉంటున్నాము, మన ముగ్గురం కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క కుటుంబము సంతోషంగా మరి ఉండి ఉన్నారు. మరి పేతురు చూసుకున్నట్లయితే శిష్యులతో పాటు ఉంటూ యేసయ్య సముద్రం మీద మరి నడవడం ప్రారంభించి ఉన్నాడు. ఆ యొక్క నడవడం చూసి ఈ యొక్క పేతురు కూడా నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. అయ్యా, నేను కూడా నడవాలనుకుంటున్నాను అనేసి అడిగినప్పుడు యేసయ్య నడమని చెప్పి ఉన్నాడు. యేసయ్య నడమని చెప్పేటప్పుడు ఈ యొక్క పేతురు నడుస్తున్నాడు, విశ్వాసంగా ఉంచి ఉన్నాడు, యేసయ్య వైపు చూస్తూ ఆయన చక్కగా నడుస్తున్నాడు. ఆయన యొక్క మనస్సులో ఏదో భావం వచ్చి ఉన్నది. ఆయన యొక్క మనస్సును మరి ఆయన దగ్గర ఉంచకుండా, యేసయ్య మీద ఉంచకుండా ఆయన యొక్క సొంత ఆలోచన వేరేగా ఆలోచన చేసుకుని ఉన్నాడు. ఆయన సముద్రం మీద నడుస్తున్నటువంటి యొక్క పేతురు అకస్మాత్తుగా ములగడం ప్రారంభించి ఉన్నాడు. అప్పటి వరకు కూడా యేసయ్యను చూస్తూ నడిచాడు, చక్కగా ఆనందించాడు. యేసయ్యను విడిచిపెట్టి ఆయన ఆలోచనలో పడినప్పుడు, ఆయన మునిగిపోతున్నప్పుడు యేసయ్య మరలా వచ్చి ఆయనను చెయ్యి పట్టుకుని పైకి లేపి ఉన్నాడు. ఆయన యొక్క చెయ్యి పట్టుకుని ఎప్పుడైతే లేపి ఉన్నాడు, ఆయన పశ్చాత్తాపం పొంది ఉన్నాడు. అయ్యా, నీ యొక్క ముఖం చూస్తూ నేను నడిచాను, నా యొక్క అల్ప విశ్వాసము నన్ను మరణానికి దారి తీసినప్పుడు నువ్వు నన్ను పైకి లేవనెత్తి ఉన్నావు నాయన అని దేవుని దగ్గర వందనాలు చెల్లించున్నాను. అదే స్థితిలో కూడా నువ్వు కూడా నీ జీవితం అంతా కూడా దేవుని వైపు నువ్వు చూస్తూ నువ్వు నడుచుకున్నట్లయితే నీ దేవుడు ఉన్నంతసేపు నీకు ఏ కష్టము, ఏ నష్టము కూడా ఏ రీతిలో కూడా నీకు రాదు. ఏ కష్టము కూడా,
ఎప్పుడైతే నీ దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ యొక్క సొంత ఆలోచనలో నీ యొక్క సొంత విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే యేసయ్య మీద ఆధారపడకుండా నీ దేవుడి మీద నువ్వు ఆధారపడకుండా నీ యొక్క సొంత ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే నువ్వెంత వరకు నువ్వు వెళ్ళినప్పుడు కూడా చివరకు మునిగిపోతావు. నువ్వు మునిగిపోయేటప్పుడు నీ దేవుడు నీకు గుర్తుకొస్తున్నాడు. నీ దేవుడు నీకు గుర్తుకొస్తున్నాడు. ప్రాణ నష్టం వచ్చేటప్పుడు నీ దేవుడు నీకు గుర్తుకొస్తున్నాడు. నీ నష్టము వచ్చేటప్పుడే నీ దేవుడు నీకు గుర్తుకొస్తున్నాడు. పేకల దాకా వచ్చేటప్పుడే దేవుడికి గుర్తుకొస్తాడు. ఆ యొక్క పేతురు దేవుని యొక్క చెయ్యి ఎప్పుడైతే పట్టుకుని ఉన్నాడో ఆయన బ్రతికి బయటపడ్డాడని ఆయన నమ్మి ఉన్నాడు. ఆ రీతిగా మనము కూడా అల్ప విశ్వాసం ఉండకుండా పేతురు అల్ప విశ్వాసం కలిగి తర్వాత దేవుని మీద ఆధారపడి ఆయన దేవుని ఆధారం చేసుకుని ఉన్నాడు. నువ్వు అదే రీతిగా అల్ప విశ్వాసంతో ఉన్నట్లయితే అది విడిచిపెట్టి దేవుడి మీద భారమే చెయ్యి దేవునికి చాపు. నీ దేవుని లేవనెత్తుతాడు. నీ దేవుని నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచుతాడు. దేవుని ప్రార్థించు విశ్వాసంగా. ఏ మరణమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను బ్రతికించేవాడు నీ దేవుడు నీకు ఉండి ఉన్నాడు. ఎటువంటి ఆపదలో అయినా సరే నీ దేవుడిని బ్రతికించేవాడు నీ దేవుడు నీకు ఉండి ఉన్నాడు. మరి ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా చక్కగా వాక్యాన్ని విని ఉన్నారు. మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించినాక ప్రార్థన చేసుకుందాం. కృపామయుడు పరిశుద్ధుడు దేవా నీకు వందనాలు నాయన. విశ్వాసంతో మేము ప్రార్థన చేసినట్లయితే ఏ మరణ స్థితి అయినప్పుడు కూడా మాకు జీవాన్ని పోసేటువంటి గొప్ప దేవుడు నువ్వు ఉండి ఉన్నావు నాయన. అటు రీతిగా ప్రభువా మాకు మంచి జీవాన్ని మాకు ఇవ్వండి నాయన. మరి ఎటువంటి కష్టము కలగకుండా ప్రభా ఈ యొక్క బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించిన ఆయన. తలలో వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ యొక్క తలలో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన. యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ టీవీ ఛానల్ ద్వారా మీరు అందరూ కూడా ఆశీర్వాదం పొందుతున్నారని మేము నమ్ముచున్నాము. మరి యొక్క ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. పుస్తకాలు కావాలనుకున్నట్లయితే మాకు తెలియపరిచినట్లయితే మీకు మేము అందజేస్తాము.